కాశీ విశ్వనాథ్ టెంపుల్ కావచ్చు, సోమనాథ్ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా రాణి అహల్యాబాయి యొక్క కృషి అన్నమాట. తర్వాత ఆవిడ రకరకాల ఘాట్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయించడం, రీకన్స్ట్రక్ట్ చేయించడం చేస్తుందన్నమాట. ముఖ్యంగా 10 అశ్వమేధ ఘాట్ ఒకటి, మణికర్ణిక ఘాట్ ఒకటి, ఇవన్నీ కూడా ఆవిడ ప్రక్షాళన చేయించి రీకన్స్ట్రక్ట్ చేయించిందనమాట. ఆ తర్వాత అహల్యాబాయి హోల్కర్ ఇదంతా కూడా ఏదైతే టెంపుల్స్ కట్టించిందో, ఘాట్స్ కట్టించిందో అవన్నీ ప్రజాదానం కాదు, తన సొంత డబ్బులతోనమాట. తర్వాత ఆవిడ ఒక కొత్త వినూత్నమైన శారీ వీవింగ్ క్రాఫ్ట్ ని ప్రవేశపెట్టింది. అదే మహేశ్వరి శారీస్ అన్నమాట. ఇప్పుడు కూడా ఇవి చాలా ఫేమస్ ఇండోర్లో. దేశవ్యాప్తంగా కూడా ఇవి చాలా మంది కొనుక్కుంటా ఉంటారనమాట. ఇండోర్ ఎయిర్పోర్ట్కి ఆవిడ చేసిన ఘనతకు కాను, కృషికి కాను ఇండోర్ ఎయిర్పోర్ట్కి దేవి అహల్యాబాయి ఎయిర్పోర్ట్ అని చెప్పి పేరు పెట్టారనమాట. తర్వాత ఆవిడకి రకరకాల టైటిల్స్ కూడా ఇచ్చారు. మాతేశ్వరి దేవి అని చెప్పి రకరకాల టైటిల్స్ అనమాట. భారతదేశం నారీ శక్తి పురస్కార్స్లో ఆవిడ పేరు మీద ఒక పురస్కారాన్ని ఇస్తుంది అనమాట. ముఖ్యంగా బెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ లేదా బెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ కోసం కృషి చేస్తో వాళ్ళకి అహల్యాబాయి పేరు మీద అవార్డు ఇస్తారనమాట. అంతటి వీరవనిత ఇవిడనమాట. భారతదేశంలో కొంతమంది వీరవనితలు ఉన్నారనమాట. రాణి రుద్రమదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, దేవి అహల్యాబాయి హోల్కర్ కావచ్చు, వీళ్ళందరి ఘనతని మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుందాం, కీర్తించుకుందాం.